హలో గాయ్స్, వెల్కమ్ టు యానం తెలుగు వరల్డ్. ఇవాళ యానం వచ్చేసి డండడన్ సీజన్ 2. స్టోరీలోకి వెళ్ళిపోతే ఓకరున్ అండ్ జీజీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఓకరున్ మోమోని ఎత్తుకుని పారిపోతూ ఉంటాడు. నీ సంగతి తర్వాత చూస్తాను, ప్రస్తుతానికి తప్పించుకోవాలి అని పారిపోతూ ఉంటాడు. కానీ జీజీ అటాక్ చేస్తూ ఉంటాడు. మోమోతో వెళ్ళే దారిలో ఒక బ్యాక్టీరియా పాయిజన్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకరున్కి తను చదువుకున్న బుక్లో ఈ మంగోలియడ్ ఎర్త్వార్మ్స్ బ్యాక్టీరియాతో కలిసి పెరుగుతాయని ఓకరున్ చెప్తారు. ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారిపోవాలి అని చెప్పి మోమో అండ్ ఓకరున్ అనుకుంటారు. మనం ఎలా వెళ్తాం? ఆ దారి చాలా పైకి ఉంది. ఇంత పైన ఉంటే మనం ఎలా తప్పించుకుంటారా బాబు దేవుడా అని చెప్పి మోమో అనుకుంటూ ఉంటుంది. ఓకరున్ మోమోని పైకి పంపిస్తా అంటాడు. మరి జీజీని ఎలా తీసుకువెళ్తాం అని మోమో అడుగుతుంది. జీజీ సంగతి నేను చూసుకుంటా, నువ్వు పైకి వెళ్ళు, మాకు హెల్ప్ చెయ్యి అని ఓకరున్ అంటాడు. నేను మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి మోమో అంటుంది. మోమోని ఓకరున్ సోఫాలో కూర్చోపెట్టి పైకి పంపిస్తాడు. కానీ మోమో దాన్ని అందుకోలేక మధ్యలోనే పడిపోతూ ఉంటుంది. మోమో తన పవర్స్ హెల్ప్తో మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంతలో జీజీ ఓకరున్ ముందుకు వస్తారు. ఫైట్ మొదలు పెడదామా అని స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మోమో పైకి వెళ్ళగానే కర్టెన్ని చింపి కిందికి పంపుతూ ఉంటుంది. కానీ అది అసలు సరిపోదు. మోమో బాగా ఆలోచించి ఆ ఇంటిని కాల్చేస్తుంది. కాపాడండి, కాపాడండి, ఇల్లు కాలిపోతుంది, కాపాడండి, ఎవరైనా ఉన్నారా, కాపాడండి అని అరుస్తుంది. కట్ చేస్తే ఓకరున్ జీజీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జీజీ ఓకరున్ని కొడుతూనే ఉంటాడు. చితక బాధేస్తాడు అనుకోండి. సడన్గా జీజీ నోస్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. జీజీ గమనిస్తే ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే గ్యాసెస్ వల్ల జీజీని ఎఫెక్ట్ చేస్తుంది. బేసిక్గా ఓకరున్ ప్లాన్ కూడా అదే. ఈ గొడవని త్వరగా కంప్లీట్ చేయాలి అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు జీజీ. జీజీ తన పవర్స్ని సేవ్ చేసుకుని తను ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక ఇల్లు లాంటిది సృష్టిస్తాడనమాట. దాంట్లో ఓకరుని బంధిస్తాడు. ఓకరుని ఎంత ప్రయత్నించినా ఆ హౌస్లోంచి బయటికి రాలేకపోతాడు. అండ్ జీజీ లోపలికి వెళ్ళగలుగుతాడు. ఆ హౌస్లోంచి నువ్వు రాలేవురా, నేను లోపలికి రాగలను అని ఓకరున్ని చితక కొడతాడు జీజీ. ఓకరున్ జీజీ నోరు మూసి, ఇంకా నీ పని అయిపోయింది. మొదటిది, నువ్వు మోమోని బాధ పెట్టినందుకు. 2, జీజీని మోసం చేసి తన శరీరాన్ని స్వాధీనం చేసినందుకు. నా ప్రాణ స్నేహితుడిని వదిలే, వెనక్కి ఇవ్వి అని చెప్పి ఓకరున్ జీజీని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మరి మూడవది ఏంటి అని జీజీ అడుగుతాడు. నాకు కోపం తెప్పించావు అని ఓకరున్ జీజీకి దరువు వేస్తాడు. జీజీ ఆ మాంత్రిక హౌస్లోంచి పగలగొట్టుకుని బయటికి వస్తాడు. అంతలా దరువు వేస్తాడు మన ఓకరున్. చివరికి జీజీ కింద పడిపోతాడు. ఓకరున్ కూడా పడిపోతాడు. మోమో త్వరగా వచ్చి కాపాడు అని ఓకరున్ అంటాడు. జీజీని ఓకరున్ పైకి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఏం తింటున్నారా బాబు, ఇంత వెయిట్ ఉన్నా లాగలేకపోతున్నాను, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అని ఓకరున్కి వినిపిస్తూ ఉంటుంది. టర్బోగ్రాని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఎర్త్వార్మ్ రిలీజ్ చేసిన స్టిక్ లాంటి పదార్థంలో టర్బోగ్రాని ఇరుక్కుపోయి ఉంటుంది. ఇంతలో ఓకరున్ వచ్చి, నువ్వు మోమోతో వెళ్ళలేదా, ఎక్కడేం చేస్తున్నావు అని ఓకరున్ అంటాడు. ముందు నన్ను కాపాడు అని టర్బోగ్రాని అంటుంది. ఓకరున్ చెక్క ముక్కలు తీసుకొచ్చి గ్రానీని తీసుకువెళ్దాం అనుకుంటాడు. కానీ ఓకరున్ కూడా అందులోనే పడిపోతాడు అనుకోండి, అది తర్వాత విషయం. మోమో త్వరగా రా, వచ్చి కాపాడు అని టర్బోగ్రాని అండ్ ఓకరున్ అంటారు. పోలీసులు వచ్చి మోమోని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కీటో ఫ్యామిలీ వాళ్ళు బలులు ఇచ్చేవాళ్ళు, అందుకే ఇలా జరిగింది. డెప్త్గా వాటర్తో తడపండి అని అంటుంది మోమో. ఇక్కడ జీజీ ఫ్యామిలీ కదా ఉండేది అని పోలీసులు అంటాడు. అయ్యో, మొదటికే మోసం అయ్యిందే అని మోమో అనుకుంటుంది. టైం లేదు, ఓకరున్ వాళ్ళని కాపాడాలి అని మోమో ముందుకు వెళ్తుంటే పోలీసులు ఆపుతారు. ఇంతలో పెద్ద భూకంపం వస్తుంది. ఆ ఎర్త్వార్మ్ కూడా బయటికి వస్తుంది. ఏదో చేద్దామని వస్తే ఇంకేదో జరుగుతుంది. డెత్వార్మ్ బయటికి వచ్చిన డెత్వార్మ్ కుదురుగా ఉంటుందా, అటు ఇటు తిరిగి జనాన్ని బెదరగొడుతుంది. ఈ ఎర్త్వార్మ్ ఎందుకు ఇలా చేస్తుంది అని మోమో ఆలోచించగా జీజీ చెప్పిన చిన్నప్పటి మాటలు గుర్తొస్తాయి. ఎర్త్వార్మ్స్ అనేవి బయట తిరగలేవు, భూమిలో మాత్రమే ఉండగలవు అని. అవి భూమిలో నుంచే ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతాయని, బయటకు వస్తే మాడి మసైపోతాయని చెప్పి జీజీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి మోమోకి. ఆ వేడిని తట్టుకోలేక ఆ ఎర్త్వార్మ్ పారిపోయి ఆ ఇంట్లో దాక్కోవడానికి ట్రై చేస్తుంది. మన మోమో ఊరుకుంటుందా? తన పవర్తో ఆ కారుని లేపి ఆ ఎర్త్వార్మ్ ఉండే ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ ఎర్త్వార్మ్ ఆ వేడికి ఉండలేక అక్కడే మాడి మసైపోయి పడిపోతుంది. ఆ ఎర్త్వార్మ్ చనిపోయిందా లేదా అని మోమో టెస్ట్ చేయడానికి దాన్ని తన్నుతూ గుద్దుతూ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ ఎర్త్వార్మ్ స్టిక్కీ లాంటి ఒక జెల్ని విడుదల చేస్తుంది. దాంట్లోంచి కీటో ఫ్యామిలీ అందరూ కూడా బయటపడతారు. ఆ కీటో పెద్ద నేని, నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు పిల్ల, నువ్వు చాలా తప్పు చేసావు అని అంటుంది. మోమో ఏమో, ఏంటి నేనేం తప్పు చేశాను, మీరు చాలా లక్కీ,
మీరు బ్రతికే ఉన్నారా ఇంకా అని చెప్పి మోమో అంటుంది. ఇంతలో అక్కడ పెద్ద భూకంపం వస్తుంది. ఇలాంటిది జరుగుతుందని నేను చెప్తున్నాను అని చెప్పి కీటో ఫ్యామిలీ మోమోని తిడుతూ ఉంటుంది. మోమో కూడా ఈసారి ఏం వస్తుందా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఉన్న అగ్నిపర్వతం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. ఇల్లంతా కూడా కూలిపోతూ ఉంటుంది. రోడ్లన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయి. మోమోకి ఏం జరుగుతుందో అసలు ఏమో అర్థం కాదు. కీటో ఫ్యామిలీ అయితే మోమో మీద విరుచుకు పడిపోతూ ఉంటారు. గాయ్స్, అక్కడున్న ప్లేస్ కి ఏమవుతుంది, కిందన్న జీజీ అండ్ ఓకురున్ ఎలా ఉన్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై.